ఇటీవల ముగిసిన ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో టీమిండియా సిరీస్ డ్రా చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే లార్డ్స్ టెస్ట్ లో టీమిండియా విజయం కోసం చివరి వరకు పోరాడి 22 పరుగుల దూరంలో ఓటమి పాలైంది. అప్పటి వరకు చాలా ఓపికగా ఆడిన సిరాజ్ అనుకోని రీతిలో షోయబ్ బషీర్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. దీంతో సిరాజ్ తో పాటు టీమిండియా అభిమానులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఆ మ్యాచ్ లో చివరి వరకు చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతున్న సిరాజ్ ను ప్లాన్ ప్రకారమే అవుట్ చేశామని బౌలర్ బషీర్ చెప్పుకొచ్చాడు. లార్డ్స్ లో వేలికి గాయం కావడంతో సిరీస్ లోని మిగిలిన మ్యాచ్లకు దూరంగా ఉన్న బషీర్ బంతి స్పిన్నర్ కు సరిగ్గా కనిపించని వైపు నుండి బేల్స్ ను క్లిప్ చేయడం వల్ల సిరాజ్ వికెట్ ను స్పష్టంగా చూడలేకపోయానని వెల్లడించాడు. సిరాజ్ పై ఒత్తిడి తీసుకురావడానికి మేము జో రూట్ ను సిల్లీ పాయింట్ లోకి తీసుకువచ్చాము. అంతేకాదు, నేను ఓ బంతిని వీలైనంత ఎక్కువ రివర్స్ చేయడానికి ప్రయత్నించాను. అదృష్టవశాత్తు అది దూరం నుండి తిరిగి అతని బ్యాట్ ను తాకినప్పుడు అందరూ అది ఎక్కడ ఉంది అని చూస్తున్నారు. నాకు కూడా కనిపించలేదు, కానీ అందరూ అరవడంతో అప్పుడు నేను అరవడం మొదలుపెట్టాను. లార్డ్స్ లాంటి గ్రౌండ్ లో అలాంటి వికెట్ తీయడం నాకు ఒక స్పెషల్ మెమరీగా ఉంటుంది. ఈ విధంగా రూట్ ని సిల్లీ పాయింట్ కి తీసుకువచ్చి సిరాజ్ వికెట్ తీశాము అని తాజా ఇంటర్వ్యూలో షోయబ్ బషీర్ చెప్పుకొచ్చాడు.